బిగ్ బాస్ హౌస్ లో సోనియా, పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్. కానీ అనూహ్యంగా సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఎప్పుడైతే సోనియా బయటకు వెళ్ళిందో నిఖిల్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక నిఖిల్ రాత్రి నుంచి ఏమీ తినకుండా పస్తులున్నాడట. ఇదే విషయం పృథ్వీ లైవ్ లో యష్మి దగ్గర చెప్తున్నాడు. ఇక పృథ్వీ బతిమలాడి మరీ నిఖిల్ ని తీసుకొచ్చి దగ్గరుండి దోశలు పెడుతున్నాడు. ఇక పృథ్వీని అంటున్నాడు, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? నీకే కాదు కదరా ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండే కదా, ఏదో అయిపోయింది, దాన్ని నువ్వు ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదంటూ పృథ్వీ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. ఇక ఇందులో భాగంగా యష్మి కూడా అదే అంటుంది. నువ్వు తిండి తిప్పలు మానేస్తే ఏం లాభం, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, హౌస్లో గేమ్ ఆడటానికే కదా వచ్చావు, నువ్వే అన్నావు కదా నేను ఇక్కడ ఎమోషన్స్ పెట్టుకోవడానికి రాలేదని, మరి ఎందుకు ఇలా అయిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు, హౌస్లో ఎవరైనా సరే ఏమన్నా మాట్లాడితే ఇచ్చి పడేసి అంటూ మంచి బూస్టప్ ఇస్తుంది నిఖిల్కి. అయితే నిఖిల్ అంటున్నాడు, నాకెందుకు బాధ వస్తుందంటే నా వల్లే ఆమె వెళ్ళిపోయిందని అనిపించింది. ఎందుకంటే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా సోనియా ఏది చెప్తే నిఖిల్ అదే చేస్తాడని స్టాంప్ వేశారు. అందుకని నాకు ఆ విషయంలో కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాను. నేను మామూలుగానే నా వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటాను, కానీ అలాంటిది ఒక అమ్మాయి ఎంతో ఆశయంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే నా వల్ల ఆమె బయటికి వెళ్ళడం నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ నిఖిల్ యష్మికి, పృథ్వీకి చెప్తున్నాడు. మొత్తంగా ఏదేమన్నా సరే నిఖిల్ రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండి సోనియా కోసం ఇంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇదంతా కూడా లైవ్ లో అయితే జరుగుతుంది. ఒకవేళ ఎపిసోడ్లో చూపిస్తారో లేదో కూడా తెలియదు. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.